హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మునగాకు పప్పు. అదిరిపోయే టేస్ట్‌తో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక కప్పు పెసరపప్పు, 4, 5 పచ్చిమిర్చి ముక్కలు, ఒక కప్పు టమాటో ముక్కలు, 4, 5 కరివేపాకు రెమ్మలు. ముందుగా పెసరపప్పుని తీసుకొని ఫ్రెష్‌గా కడుక్కోవాలి. కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగానే కడిగి పెట్టుకున్న పెసరపప్పును ప్యాన్‌లో వేసి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ పోసి, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. దీన్నంతా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిందా లేదా ఒకసారి చూసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకొని ఉడికిందా లేదా చూసుకుందాం. ఇంక ఉడకలేదండి. మరొకసారి మూత పెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఇదిగోండి మెత్తగా ఉడికింది. ఉడికిన పప్పులో ముందుగానే కడిగి పెట్టుకున్న మునగాకును వేసి అందులోనే టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా. ఇవి కారం ఉన్నాయండి. మీరు కారం లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మొత్తం మంచిగా కలుపుకోవాలి. కింద పప్పు ఉంచకుండా, లేదంటే కింద మాడిపోతది. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇదిగో చూడండి కుత ఎలా ఉడుకుతుందో. నేను చెప్పిన విధంగా చేస్తే కలర్‌ఫుల్‌గా వస్తుందండి. 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది. దీంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఉడికిన పప్పుని ఇప్పుడు పక్కకు పెట్టుకొని, పోపు కోసం మరొక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, 2, 3 ఎండుమిర్చి రెబ్బలు వేసి 1 మినిట్ కలుపుకోవాలండి మొత్తం. ఇగో కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి కలుపుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మలు, కరివేపాకు వేసి మళ్ళా మంచిగా కలుపుకోవాలి.
స్మెల్ అయితే అదిరిపోయిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. కలర్ మారేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. కొంచెం పసుపు వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. పోపు రెడీ అయిపోయిందండి. ఉడికించుకున్న మునగాకు పప్పులో ఈ పోపును వేసి కలుపుకోవాలి. నేను చెప్పినట్టు వేస్తే మస్తు టేస్ట్ వస్తదండి. 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి. మునగాకు పప్పు కలర్‌ఫుల్‌గా మస్తయిందండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.